మంచి ఆకలి మీద ఉన్నాము, కుమ్మేద్దాం ఇంకా ఇప్పుడు. ఇక్కడికి వచ్చి 2 ముక్కలు తింటాను. ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్, బ్రేక్ఫాస్ట్. ఎన్నున్నా సరే పన్నీర్ కి నా హార్ట్ లో, నా పొట్టలో సెపరేట్ ప్లేస్ ఉంటుంది. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు మా బీచ్ వెకేషన్ లో డే 3. ఇప్పుడే మేము డెస్టిన్ కి వచ్చాము, పనామా సిటీ బీచ్ నుంచి. ఈ రోజు ఇక్కడ స్టే చేస్తాము అండ్ నెక్స్ట్ డే హవీష్ బర్త్డే ఉంది. ఆ బర్త్డే కోసం మేము ఏం ఏర్పాట్లు చేసాము, మేము ఇంకెక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్ళాము, ఏం ఫుడ్ తిన్నాము, ఇవన్నీ మనం ఈ వ్లాగ్ లో చూసేద్దాం. సో తమన్వికి హాట్ పూల్ అంటే ఇష్టం. ఇక్కడికి రూమ్ వచ్చి చెక్ ఇన్ చేయగానే ఫస్ట్ హాట్ పూల్ అంటుంది. సో కొంతసేపు ఆడించి అప్పుడు ఈవినింగ్ చూద్దాము ప్లాన్ అని. అమ్మా, వెదర్ ఏమో ఇలా ఉంది. వెనకాలన్నీ వుడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఆ హోటల్లో సీ ఫేసింగ్ కదా, చక్కగా ఇక్కడ వుడ్స్ ఉన్నాయి వెనకాల. హాట్ పూల్లో కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటది. నేను బయట ఉంటాను, నాకు అయిపోతుంది ఈ గాలికి, ఈ వెదర్ కి. తమన్వికి ఎందుకో హాట్ పూల్ అంటే మాత్రం చాలా ఇష్టం. బయట హాట్ టబ్ లో కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటది, కానీ బయట కూర్చున్న వాళ్ళకి బాగా చలేస్తుంది. కొంచెం గ్రీన్ టీ ఉంది ఇక్కడ, గ్రీన్ టీ పట్టుకుని వెళ్తాను. కూర్చోగలిగితే కూర్చుంటాను, లేదంటే వెళ్ళి నేను హవీష్ తో పాటు రూమ్ లోకి వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరు కొంతసేపు ఆ హాట్ టబ్ లో ఎంజాయ్ చేసి వస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది బయట వాళ్ళకి, చలి అండ్ విండి. చూసారా, ఇది భలే ఉంది ఈ కార్ట్ ఇదంతా. బాబాయ్, నాకు గాలి కొంచెం తక్కువ పడాలని చెప్పేసి అంబ్రిల్లా కూడా పెట్టుకున్నాను, అయినా సరే ఆగట్లేదు గాలి. ఈ టీ అయిపోయిన తర్వాత నేను పైకి వెళ్ళిపోతాను. ఇలా హాట్ దాంట్లోంచి చూసారా పొగలు వస్తున్నాయి ఇలా పైకి. అంత వేడిగా, బయట అంత చలిగా ఉండి లోపల టెంపరేచర్ కి ఇంకా పొగలు అలా కనిపిస్తున్నాయి. రూమ్ లో హాట్ టబ్ అంతా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు హోల్ ఫుడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. అలాగే షిపోట్లే ఈవినింగ్ డిన్నర్ కి ఆల్సో హోల్ ఫుడ్స్ లో హవీష్ కి బర్త్డే కేక్ పర్చేస్ చేద్దామని. అంటే మనకి రూమ్ లో ఫ్రిడ్జ్ ఉంది కదా, పర్చేస్ చేసేసి ఫ్రిడ్జ్ లో కేక్ పెడితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కట్ చేయించవచ్చు అని చెప్పేసి. సో మేము తీసుకున్న హోటల్ కి చుట్టూ అంతా ఫుల్ షాపింగ్ ప్లేస్. ఇక్కడ డెస్టిన్ కామన్స్ అని ఉంటుంది. సో రేపు ఎక్స్ప్లోర్ చేయాలి షాపింగ్ అంతా. ప్రస్తుతానికైతే మనం హోల్ ఫుడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది డెస్టిన్ కామన్స్. చాలా హ్యాపీనింగ్ గా ఉంది వెదర్ ఇలా ఉన్నా సరే. సో వెదర్ బాగుంటే ఇంకెంత బాగుంటుందో ఈ ప్లేస్. హోల్ ఫుడ్స్ కి వచ్చాము. ఇప్పుడైతే కేక్ సెలెక్ట్ చేయాలి. ఫుడ్ కూడా ఏదైనా దొరికితే ఏదైనా డిన్నర్ కి తీసుకోవాలి, లేదంటే షిపోట్లే వెళ్ళి తీసుకోవాలి. నాకు ఎందుకో గ్రాసరీ స్టోర్స్ అన్నిట్లోని హోల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టము. చాలా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ. సో హోల్ ఫుడ్స్ లో ఇట్లా ఫుడ్ రెడీమేడ్ గా ఫుడ్ కూడా మనకి దొరుకుద్ది. ఏమైనా తీసుకోవచ్చు, డిన్నర్ ఆప్షన్స్ అయితే బాగుంటాయి. బట్ ఫస్ట్ మనం కేక్ సెలెక్ట్ చేసి అప్పుడు డిన్నర్ ఆప్షన్స్ చూద్దాము. కేక్స్ అయితే స్మాల్ కేక్, చాలా ఎంత స్మాల్ అంటే అంత మంచిది. సో తమన్వికి కేక్ కావాలంట. హవీష్కి అయితే ఏ కేక్స్ నచ్చలేదు. ఇక్కడ అన్ని వైట్ గా డిజైన్స్ ఏమీ లేవని చెప్పేసి పులిహోర ఉందా, ఇంకేముందా ఇండియన్ ఫుడ్? దబ్బకాయ, నిమ్మకాయ. దబ్బకాయ అంటే నేను చూడు మరి. ఇది పట్టు, ఎక్కడుంది? సో సాలడ్ ఉంది ఇలాగా.
ఇండియన్ ఫుడ్ అయితే లెమన్ రైస్, పొటాటో సమోసా, చికెన్ టిక్కా మసాలా, నాన్ బ్రెడ్ కూడా ఉంది. ఇదంతా ఇండియన్ ఫుడ్ అన్నమాట. ఇదంతా సాలడ్ బార్, ఇవన్నీ సాలడ్స్. ఇక్కడ పిజ్జా ఉంది, పిజ్జా స్లైసెస్, రైస్ ఉంది. ఇక్కడ పప్పు పాలకూర కూడా అవైలబుల్ గా ఉంది. అబ్బా చూడడానికి టెంప్టింగ్ గా ఉంది కదా, పప్పు తిని చాలా రోజులు. బ్రౌన్ రైస్, ఇది వైట్ కిందకి వెళ్ళిపోయింది, లేట్ గా వచ్చాము. తీసుకుంటావా? నీకు కావాలా? నీ పెరుగు ఉంది కదా, పెరుగులో పప్పు వేసుకుని తింటానంటే దాని పని. వద్దులే, చిప్పట్లో తీసుకుందాం అనుకుంటున్నాం కదా. రైస్, పప్పు, పాలకూర ఇవన్నీ చూస్తే మాకు టెంప్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే 3 days అవుతుంది కదా మన ఫుడ్ తిని. సో కేక్స్ నచ్చలేదు కదా, ఇప్పుడు మళ్ళీ పబ్లిక్స్ కి వెళ్తున్నాం. పబ్లిక్స్ లో కూడా కేక్స్ బాగుంటాయి. వాల్మార్ట్ లో కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్స్ లో బాగోకపోతే వాల్మార్ట్ కి వెళ్ళి చూడాలి. పబ్లిక్స్ కి వచ్చాము. ఎదురుగుండా ఇలా హాలిడే కుకీస్ అండ్ కేక్స్ అన్ని పెట్టారు. కప్ కేక్స్ అన్ని. చాక్లెట్, ఇది చాక్లెట్, ఇది మినీ వెనీలా, ఇది స్ట్రాబెర్రీ, ఇది రెడ్ వెల్వెట్, చీజ్ కేక్. ఇది రెడ్ వెల్వెట్ చీజ్ కేక్. చీజ్ కేక్ బాగుండదు. ఇవన్నీ చీజ్ కేక్స్ పైన ఉన్నాయండి. అదా ఓకే, చూస్తాను. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కేక్స్ కాదంట, మేము స్టార్టింగ్ ఐస్ క్రీమ్ కేక్స్ అనుకున్నాం. ఇవన్నీ ఇవి ఐస్ క్రీమ్. అవి ఐస్ క్రీమ్ కేక్సా? బాక్సెస్ లో ఉన్నవి. ఈ సైడ్ ఇవి నార్మల్. ఇది తీసుకో, ఇది నచ్చింది అంటున్నాడు కదా. సరే పట్టుకో గట్టిగా. పబ్లిక్స్ లో కేక్ అయితే పర్చేస్ చేసాము. సో ఇప్పుడు డిన్నర్ కోసం అని చెప్పేసి చిపోట్లేలో ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, రూమ్ లోకి వెళ్ళిపోదాం అని ఇక్కడికి వచ్చాము. హాలిడే సీజన్ కాబట్టి ఎక్కడికి వచ్చినా సరే రష్ గానే ఉంది. మేము డిన్నర్ ప్యాక్ తీసుకుని తిరిగి హోటల్ రూమ్ కి అయితే వచ్చేసాము. ఈ రోజైతే ఇలా ఎండ్ అయ్యింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డెస్టిన్. ఈ రోజు మా ఈ వెకేషన్ లో, ఈ ట్రిప్ లో డే 4. నిన్న పనామా సిటీ నుంచి డెస్టిన్ కి వచ్చాము. నిన్న మొన్న అంతా కూడా ఫుల్ క్లౌడీగా ఉండి, రెయిన్ అది ఉండి, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. ఈ రోజు అయితే చక్కగా సన్నీగా ఉండి, సన్ వచ్చింది. అండ్ ఈ రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఈ రోజు హవీష్ బర్త్డే కూడా. ఇప్పుడే లెగ్సాము. మా రూమ్ నుంచి సన్ అని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఫ్లోరిడా ఇలా ఉండాలిరా బాబు, మేము రాంగ్ టైమ్ లో వచ్చామా అనుకున్నాము. బట్ మాకు ఆప్షన్ లేదు, మేము ఖచ్చితంగా హవీష్ బర్త్డేకి వెకేషన్ కి రావాలనుకున్నాము. సో ఇంకా తప్పలేదు. బట్ ఈ రోజు ఇలా సన్నీగా ఉండడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది చూడండి మా రూమ్ లోంచి వ్యూ ఇట్లాగుంది. సో పనామా సిటీ బీచ్ లో అయితే చక్కగా సీ ఫ్రంట్ ఉంది. ఇదైతే ఇట్లా సిటీ కనిపిస్తూ ఉన్నది వ్యూ. Let's go to breakfast. సో భరత్ గారు, తమన్వి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళారు. నేను హవీష్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాము. నేనైతే ఇట్లా బ్రెడ్, చీజ్ అండ్ కార్న్ ఫ్లేక్స్ తెచ్చుకున్నాను. తమన్వి బ్రేక్ఫాస్ట్ కి వస్తే ఇలా ఇక్కడ జ్యూస్ తిప్పుకోవడం, అవి చేసుకోవడమే చేస్తుంది, తినడం తప్పించి. ఎలా ఉంటుందంటే సర్వింగ్ పర్పస్, అందరికి సర్వ్ చేస్తా ఉంటుంది. ఆమె మాత్రం బ్రేక్ఫాస్ట్ ఆట అన్ని పెట్టుకుంటుంది. అన్ని ఇక్కడ పెట్టుకుంటుంది. ఏది దొరుకుతుంది. ఇక్కడికి వచ్చి 2 ముక్కలు తింటాను.
ఇడ్లీ దోశ పూరి పొంగల్ సాంబార్ ఇవి బ్రేక్ఫాస్ట్ అంటే బయటకు వచ్చినప్పుడు ఉప్మా అయినా పర్లేదు అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూసినప్పుడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాకు. తమన్వి అయితే మళ్ళీ హాట్ పూల్కి వెళ్దామంటుంది మార్నింగే. సో హాట్ పూల్లో కొంతసేపు అయ్యి ఇంకా ఊరుకోవట్లేదు. బయటకి ఎక్కడికన్నా వెళ్దామంటే ముందు హాట్ పూల్ కావాలంటుంది. అందుకని ఇప్పుడు హాట్ పూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. కొంతసేపు హాట్ పూల్లో అయిన తర్వాత అప్పుడు బయలుదేరి మనము ఇండియన్ బఫే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అన్ని బ్రెడ్ లో అయ్యి తిన్నాం కదా, బాగా ఇండియన్ ఫుడ్ మీద క్రేవింగ్స్ వచ్చింది. సో అందుకని ఇండియన్ బఫేకి వెళ్ళాలి ఆఫ్టర్. And also, Amma is coming. హాట్ గా ఉన్నాయా? చెక్ చేయనా? సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బాగా కడుపు నిండా తినేసిన తర్వాత దిగాల్సి వస్తుంది నాకు తమన్వి కోసం. మేము రెడీ అయ్యాము ఇప్పుడు ఇండియన్ బఫేకి వెళ్దామని. బట్ ఫస్ట్ అయితే హవీష్ కేక్ కట్ చేస్తాడు. సో ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాము. నిన్నంతానేమో క్లౌడీగా వర్షంగా ఉందని అనుకున్నాము. ఎండ వస్తేనేమో ఎండ అసలు తట్టుకోలేకపోతున్నాము. ఎంత వేడిగా ఉందంటే సమ్మర్ లో కూడా ఇలా ఉండదేమో. సో ఇప్పుడైతే మనం టేస్ట్ ఆఫ్ ఇండియా అన్న రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ సండేస్ బఫే ఉంటుంది. మంచి ఆకలి మీద ఉన్నాము, కుమ్మేద్దాం ఇంకా ఇప్పుడు. సో ఇవన్నీ వెజ్ వెరైటీస్, వైట్ రైస్, వెజ్ బిర్యానీ, పక్కా నూడిల్స్, బోండా, గోబీ మంచూరియా, వెజ్ పన్నీర్ కర్రీ, అది చనా మసాలా. ఇది వెజ్ మక్కనీ కర్రీ అంట. ఇది పొటాటో, నాన్ అండ్ బటూరస్, చికెన్ అండ్ పొటాటో రోస్ట్, చికెన్ 65, చికెన్ 555. ఇది చికెన్ బిర్యానీ. ఇది ష్రింప్ మసాలా, చికెన్ హరియాలి, గోస్ట్ కర్రీ. ఇది స్పెషల్ అంట. గోస్ట్ కర్రీ, చిప్స్ అండ్ కేసరి, క్యారెట్ హల్వా, ఇవన్నీ సాస్లు అండ్ సాలెడ్. అండ్ ఇది డెజర్ట్ మళ్ళీ ఈ వెరైటీస్ ఉన్నాయి. చికెన్ హరియాలి, చికెన్ 65, వెజ్ మంచూరియా, బోండా, బతూరా, చోలే. ఇది చికెన్ 65. ఓకే, బాగుంది. వెజ్ మంచూరియా ఇది. కాలీఫ్లవర్ వచ్చింది వెజ్ మంచూరియా. చికెన్ హరియాలి ట్రై చేద్దాం ఇప్పుడు. ఇవి బోన్తో ఉన్న పీసెస్ ఇవన్నీ. ఎన్నున్నా సరే పన్నీర్కి నా హార్ట్లో, నా పొట్టలో సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇది సాగ్ పన్నీర్ అంట. చాలా బాగుంది ఈ కర్రీ. మటన్ అయితే భరత్ గారే రివ్యూ ఇవ్వాలి, ఎందుకంటే నేను తినను మటన్. నాట్ సో గ్రేట్. స్పైసీనెస్ లేదా, టేస్టే లేదా? టేస్ట్ లేదు. పేరుకి ఆంధ్ర గోట్ కర్రీ కానీ కాదు, స్పైసీనెస్ ఉండదు.
చికెన్ బిర్యానీలో అన్ని లెగ్ పీసెస్ ఉన్నాయి, అందుకని మళ్ళీ నేను ఈ కర్రీస్ వేసుకుని తెచ్చుకున్నాను. అండ్ చికెన్ 65 కూడా కొద్దిగా తెచ్చుకున్నాను. అండ్ కొంచెం అయితే వెజ్ బిర్యానీ కూడా తెచ్చుకున్నాను. సరే టేస్ట్ చూద్దాం అని చెప్పేసి. ఇది వెజ్. సో మీరు ఐటమ్స్ అన్నీ చూసారు కదా ఏమేమి ఉన్నాయో. ఈ బఫే $27 అంటే 26.99. వర్త్ అయితే మాత్రం కాదనిపించింది. మీరు మా ఓల్డ్ వీడియో చూడండి, నేను కింద యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ మొబైల్ అన్న ఊర్లో తిన్నాము, అదైతే 100% బెటర్. 100% బెటర్ అదైతే. సో ఇదైతే సోసం అన్ని టేస్టీగా కూడా లేదు. కొన్ని డబ్బులు మాట పక్కన పెడితే వెరైటీస్ తక్కువ, టేస్ట్ తక్కువ, మనీ ఎక్కువ. సాటిస్ఫై అవ్వలేదు అస్సలు. హవీష్ అయితే అస్సలు తినలేదు, ఏమీ తినలేదు, నాకు నచ్చలేదు అని. ఫుడ్ మొత్తానికి ఉన్నవే కొన్ని తిన్నాము. అండ్ డెజర్ట్ బాగానే ఉంది. కొంచెం ఆబ్వియస్లీ షుగర్ అది ఉంటే బాగానే ఉంటది కదా, ఎక్కువ ఉంటాయి. మా లంచ్ అయితే అయిపోయింది. సో క్రూజ్ తీసుకున్నాం. క్రూజ్ అంటే క్రాబ్ ఐలాండ్ అని చాలా ఫేమస్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అక్కడికి క్రూజ్ ట్రిప్ తీసుకున్నా. అంటే డాల్ఫిన్స్ అవన్నీ చూపిస్తా తీసుకెళ్తారు. రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి క్రూజ్ దగ్గరికి వెళ్ళాలి. లంచ్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాము. అసలు నచ్చలేదు. అంటే భరత్ గారు అయితే జోక్స్ వేస్తున్నారు. వీక్ అంతా మిగిలిపోయిన ఐటమ్స్ అన్ని వీకెండ్ లో బఫే పెట్టేస్తాడు. ఆ ఐటమ్స్ అన్ని ఏంటో నాకైతే చికెన్ తెలిసిపోతుంది అది నిలవ చికెన్ ఫ్రెష్ చికెన్. ఫ్రిడ్జ్ లో తీసి వేడి చేసిన చికెనే ఉంది అక్కడ. ఈవెన్ బిర్యానీ కూడా కదా, బిర్యానీ ఫ్రిడ్జ్ లో బిర్యానీ అది. మేమైతే ఏదో కొంచెం అన్నా తిన్నాం. బర్త్డే బాయ్ అయితే అస్సలు ఏమీ తినలేదు. తమన్వి అయితే తెలిసిందే కదా, అయ్యి మిక్స్ చేసి పెడుతుంది. అట్లీస్ట్ అదన్నా చేసింది. బట్ పాప హవీష్ అయితే అసలు ఏమీ తినలేదు. మళ్ళీ హవీష్కి చూడాలి, ఏదన్నా ఇప్పించాలి తినడానికి. ఎంత $70 అయింది మొత్తం. పెద్దవాళ్ళకి 27, కిడ్స్కి 11 అంట. నాట్ వర్త్. టేస్ట్ ఆఫ్ ఇండియా అన్నది మాత్రం పెద్ద బ్రాండ్ అని చెప్పేసి వచ్చాము. కానీ నిన్న హోలీ తిన్నాం కదా, అదైతే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అన్ని కూడా. కొన్నిసార్లు అంతే మన చేతిలో ఏమున్నావు అంతే, మనం ఏదో ఎక్స్పెక్టేషన్ వెళ్ళాము. అది బర్త్డే రోజు డిసప్పాయింట్ అయ్యాం మేము. అది ఏదో స్పెషల్ గా చేసుకోవాలి అనుకున్నాము, ఆ రోజు అయ్యింది. మామూలుగా మేము జర్నీలో ఉండి ట్రావెల్ చేస్తూ అలా చేసినవి మాత్రం బాగుంటాయి. అదండి బర్త్డే రోజున ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఇట్లా స్పెండ్ చేసాము. ఇప్పుడు క్రూజ్కి ఎలాగ స్పెండ్ చేసాము, అలాగే వేరే సైట్ సీయింగ్ ఏం చూసాము, అండ్ బర్త్డే బాయ్ని సాటిస్ఫై చేయడానికి ఇంకెక్కడ రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేసాము, ఇవన్నీ మనం నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో చూద్దాము. అప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.